महदैश्वर्य संप्राप्ति सिद्ध्यर्थम संकल्पित श्रावण पौर्णमी हिंदुवासर प्रदोषकाल समये राजमातंगेश्वरी स्वरूप महामाया शिवचंडिका प्रसादेन समस्त दिग्विजय संप्राप्ति सिद्ध्यर्थम समस्त स्थल शुद्ध्यर्थम वास्तुदोष निवारण सिद्ध्यर्थम समस्त दिग्विजय सिद्ध्यर्थम समस्त कार्येषु दिग्विजय संप्राप्त्यर्थम संकल्पित सर्वजन वशीकरण सिद्ध्यर्थम संकल्पित पौर्णमी श्रावण मास हिंदुवासर महापर्वणि पुण्यकाले प्रदोषकाल समये राजमातंगेश्वरी प्रसादेन श्रीसूक्त विधानेन पूजां करिष्ये। అసౌకర్యాలకు చింతిస్తూ
ఈ కార్యాలయం ఇప్పుడే కుమారస్వామి గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతానని చెప్పారు ఎన్నికలకు ముందే. మల్లవల్లి పారిశ్రామికీకరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరభద్రగూడెం పారిశ్రామిక స్ట్రెచ్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రామవరపూడి దగ్గర ఎన్నికేపూడి దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చేపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని, పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా ఆగిపోయిన ప్రాజెక్టుని పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడి చెప్తున్నానని చెప్పారు. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్తుంటే మీకు చెప్పారు. మిగతా 5 సమస్యల మీద నేను పనిచేస్తున్నా. అలాగే ఈ కార్యాలయం ఈ రోజు ఓపెన్ చేయడానికి ఇంత లేట్ అవడానికి కారణం ఆషాఢ మాసం మంచి రోజులు కాకపోవడం వల్ల 1 నెల, తర్వాత ఎతకటానికి కొంత, ఆ బిల్డింగ్ పైన చిన్నగా అయిపోవడం వల్ల. అలాగే మీరందరూ సహకరిస్తే ఈ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గం అవుతుంది. ఇది డెఫినెట్గా హైదరాబాద్లో గచ్చిబౌలి ఒకటి, కోకాపేట ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయో అన్నీ కలిపితే అలాంటి నియోజకవర్గం. ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల, దోపిడీతనం వల్ల కనీసం మైనింగ్ అక్రమార్కులు ఎవరిని వదిలేదు. ఏ పార్టీ అయినా వదిలేదు. లోకేష్ బాబు ఎంక్వైరీ చేశాడు, బిజినెస్ ఎంక్వైరీ జరుగుతుంది, త్వరలో అది అయిపోతుంది. రాబోయే కాలంలో ఈ హైవేలు ఎలా చేశారు, ఆ హైవేని ఎంత డబ్బులు పెట్టాడు, ఈ మట్టి ఎంత తోగారు, దీని మీద MDF ఫండ్, మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కనుక గన్నవరం నియోజకవర్గానికి మనకు వస్తే ప్రభుత్వ నిధులతో కూడా ఈ నియోజకవర్గానికి పనిలేదు. అంత వచ్చేది ట్యాక్సే, మనకు పొందులే అంత వచ్చేది. ఈ పాలసీ ఏదో నేను లోకేష్ బాబుతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక పాలసీ తీసుకుందాం. అలాగే రాబోయే కాలంలో మీరు అందరూ సహకరించి పనిచేస్తున్న మిమ్మల్ని కోరుతూ, నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను డెఫినెట్గా దీన్ని గచ్చిబౌలి చేస్తే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఆ పరిమాణాలు వేదలు ఏదో చెప్తారు, నేను ఎప్పుడు డాలా చేస్తాను నేను చెప్పలా. వాళ్ళ కాళ్ళు వాడు క్రియేట్ చేసుకుంటారు. క్రికెట్లో కనుక బాల్ని బట్టి బ్యాక్ ఫుట్ తీసుకున్నట్టుగా. నేను అలాంటి వెదవలు కాదు, కానీ నేను ట్రై చేస్తానని చెప్తున్నా. ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చి గన్నవరం దశ మారిస్తే, మల్లవల్లి పారిశ్రామిక హోసూరులో కేవలం 3 కంపెనీలు ఉన్నాయి. 1980లో అశోక్ లైలాండ్, లక్ష్మీ మిల్స్, ఈ రెండింటితో పాటు TVS, ఈ 3 కంపెనీలు ఉన్న హోసూరు నగరం ఈ రోజున 2,500 పైబడి, అంటే 2,000 అయితే కంపెనీలే ఉన్నాయి డైరెక్ట్గా. ఆ పైన 300-400 వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. అలా డెవలప్ అవడానికి కృష్ణా జిల్లాకు ఒక్కదానికి అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు నిర్మించి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటాం. రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం. 5,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే 3 ఏళ్ళలో కట్టారు అక్కడ. ఇక్కడ మన టెర్మినల్ దరిద్రం 5 సంవత్సరాలు ఒక టెర్మినలే కట్టలేకపోయారు. మొన్న కాంట్రాక్టర్ చెప్పా, ఒరే బాబు నేను మీటింగ్లు పూర్ణ రాను, ఈ 9 ఏళ్ళలో కడితే నన్ను పిలవండి, లేదు నన్ను ఇది పిలవక్కర్లేదు, ఇది గన్నవరం ఎమ్మెల్యేగా నాకు వచ్చే వైస్ చైర్మన్ పోస్ట్ నాకు అక్కర్లేదని కూడా చెప్పారు. అలాగే SV యూనివర్సిటీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైనా SV యూనివర్సిటీ కూడా మెంబర్ అవుతాడు. వెటర్నరీ యూనివర్సిటీకి వెళ్ళా, కనీసం ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్ వాళ్ళ దుస్థితిలో ఉన్న పరిస్థితి, రైలింగ్స్ కూడా లేవు. అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని జర్నలిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజా సమస్యలను వెలికి తీసి మాతో పనిచేపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి, అలాగే జనసేన పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్.